నాగర్ కర్నూలు లోక్సభ స్థానంలో మరొక అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఆలంపూర్. సో ఆలంపూర్లో ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 4 నెలలు అయిపోయింది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాంతోపాటు బీఆర్ఎస్ బలం ఎంత ఉంది? బీజేపీ ఎంతవరకు ఇక్కడ ప్రభావం చూపించబోతుంది? రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆలంపూర్ నియోజకవర్గంలోనే ఎర్రవల్లి గ్రామానికి వచ్చినాం మనము. ఇక్కడ కొంతమంది బస్ స్టాప్లో కూడా కూర్చున్నారు. వారి యొక్క ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే రాజకీయాలు చాలా వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజలు ఎటువైపు మొగ్గుతారనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? విశ్వనాథ్ అండి మా పేరు. విశ్వనాథ్ గారు ఏం చేస్తుంటారు మీరు? ఎలక్ట్రిషియన్ హౌస్ వైరింగ్ చేస్తున్నాడు. ఓహో సూపర్. అయితే ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఉంది రాజకీయంగా, ఏమనుకుంటారు ఆలంపూర్ నియోజకవర్గంలో? అలంపూర్ నియోజకవర్గంలో దాదాపు కాంగ్రెస్ కి పార్లమెంట్ పంపించాలని, మల్లురావు గారిని గెలిపేయాలని కోరుతున్నామండి. మల్లురావు గారిని ఎందుకు పంపించాలి పార్లమెంట్ అంటే గత 10 ఏళ్ళు బీజేపీకి అవకాశం ఇచ్చినాము. చూద్దాం కాంగ్రెస్ కూడా అవకాశం ఇద్దాం. 10 ఏళ్ళు టీఆర్ఎస్కి ఇచ్చినాము. ఇక్కడ ఈ 5 ఏళ్ళు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని అధికారం తీసుకొచ్చుకున్నాం. ఈ 4 నెలల్లోనే 6 గ్యారెంటీ 4 అమలు చేసినారు. ఇప్పటికే వచ్చే ఆగస్టులోనే రుణమాఫీ కూడా చేస్తామంటున్నారు. బీజేపీ నుంచి బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి కూడా పెడుతున్నా అంటారు. ఇట్లా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ వాళ్ళ పరిస్థితి అంటే వాళ్ళది పెద్దగా వే ఏం కనిపించట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారి వేవ్ మీద వీళ్ళంతా చాలా చిన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితులు మారిపోయాయండి. ఎట్లా ఉంది 3 పార్టీలు బీజేపీ పరిస్థితి కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లా ఉంది ఇక్కడ? మేము ఇక్కడ కాంగ్రెస్ వేయాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే మన గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. అయితే 4 నెలల లోపలనే అది రిజల్ట్ వచ్చేసింది నాకు ప్రజల్లో. కాకపోతే మా అల్లంపూరు నియోజకవర్గంలో సంపత్ కుమార్ వేయకుండా మేము తప్పు చేసినాం. అప్పుడు ఇంత మంచిగా ప్రభుత్వాన్ని ఇతన్ని కూడా మేము వేయలేకపోయినామని బాధపడుతున్నాం. ఈసారి ఖచ్చితంగా మల్లు రవికి వేసి మేము గెలిపించుకోవాలనుకున్నాం సార్. ఇప్పుడు ఒక పాన్ షాప్ దగ్గరికి వచ్చాం. ఈ పాన్ షాప్స్ కానీ టీ స్టాల్స్ కానీ మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలు ఎక్కువగా మాట్లాడుకునే ప్రాంతాలు ఏమనంటే ఇటువంటి ప్లేసెసే. సో ఇక్కడ పాన్ షాప్ దగ్గర ఉన్నటువంటి మరొక వీళ్ళు ఉన్నారు, ఓసారి మాట్లాడదాం. ఏం పేరండి మీ పేరు? తిమ్మ గారు, ఏం పని చేస్తారండి మీరు? మేము అగ్రికల్చర్. వ్యవసాయం చేస్తారా? ఎట్లా ఉందండి వ్యవసాయం? బాగానే ఉందా? మంచిగానే ఉంది. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, లోక్సభ ఎన్నికలు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూశారు. ఇప్పుడు ఎట్లా ఉంది పార్టీల పరిస్థితి, బలాబలాలు ఎట్లున్నాయి? ఇక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మాక్సిమం ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎంపీ మల్లు రవి గారికే ఓటు వేసి గెలిపించాలని మా హృదయంలో మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెట్టాము అంటున్నారు. మరి ఇక్కడ ఏం మా ప్రభావం ఏం చూపదు. కాంగ్రెస్ ప్రభుత్వము 4 గ్యారెంటీలు అమలు చేసింది. ఇంకా 2 ఎలక్షన్ అయిపోయినాక చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్కి వేస్తాము. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కూడా చూడాలని కాంగ్రెస్కే వేస్తాము. ఎందుకు ఎక్కువగా ఆలంపూర్లో కాంగ్రెస్ పార్టీ బాగా వినపడుతుంది? అల్లంపూర్లో బాగా అంటే అసెంబ్లీ ఎలక్షన్లో మామూలుగా ప్రజల్ని మభ్యపెట్టి ఇక్కడ కాంగ్రెస్ రాకుండా చేసినారు. కాబట్టి ఆ ప్రజల మభ్యపెట్టి నిజం తెలుసుకున్నారు. నిజం తెలుసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తే మనకు అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు ఆశపడుతున్నారు. ఎట్లుంటుంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో? బీజేపీ బీఆర్ఎస్ బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్లు పెట్టారు నాగర్ కాన్స్టిట్యూన్సీలో. ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? సార్ బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అంటే ఆల్రెడీ పొందుగంటి రాములు అనేటోడు ఏ పార్టీ అంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆయనకు అదొకటి నిందే ఉంది. అంటే ఇక్కడ అవకాశం అక్కడ మారిపోతున్నది. ఇక్కడ మల్లురావు అనే వ్యక్తి దాదాపు స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకి నమ్మకంగా ప్రజలు ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా. ప్రేమరాజు గారు, ఏం చేస్తారు మీరు? డ్రైవర్ పని చేస్తుంటారు. అవునా? ఓకే. ఇప్పుడు డ్రైవర్ పని చేస్తుంటే మీకు అర్థమవుతుందండి, అందరూ రాజకీయాల గురించి మాట్లాడుకుంటుంటారు కదా. ఎట్లా ఈ ఆలంపూర్ నియోజకవర్గంలో ఎటువైపు ఉంది? ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకలాగా ఉంది, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఎటువైపు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి? ఇంకా పైన మొత్తం కాంగ్రెస్ ఉంది కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్కి వేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం స్టేట్ వైడ్ వచ్చింది కాబట్టి, స్టేట్ వైడ్ ఉంది కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్కి వెళ్ళాల్సింది. ఇక్కడ కూడా చూద్దామని ఇంకా వెళ్ళలేదు, కంపల్సరీ ఇంకా కాంగ్రెస్ వస్తుంది ఇక్కడ. అది ఓవరాల్గా ఎట్లుంటుంది ఇక్కడ నాగర్కల్ లోక్సభ పరిధిలో? ఈ ఆలంపూర్లో మీరు చాలా మందితో మాట్లాడుతుంటారు కదా, ఎటువైపు ఉంది ఎక్కువగా?
సార్ ఇంకా 100% అయితే కాంగ్రెస్ వైపు చూపిస్తుంటారు ముఖం జనాలు. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు ఇదమ్మండి. ఏం చేస్తారమ్మా మీరు? మేము వ్యవసాయం పని చేస్తామండి. వ్యవసాయమా ఎట్లుందమ్మా? బాగానే ఉంది వ్యవసాయం? వ్యవసాయం పని బాగానే ఉంది. ఇంకా కాంగ్రెస్ మా ఊర్లో సోమనాథరి అన్న గెలిచినాక గ్యాస్ ఫ్రీ, బస్సులు ఫ్రీ ఇచ్చిండు. మాకు అన్నిటికీ అనుకూలంగా ఆయన అన్నిటికీ అనుకూలంగా మాకు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ బాగానే చూసుకుంటాడు. మాకు కొండేరు మాది, అన్నిటికీ మంచిగా మాకైతే కాంగ్రెస్ వచ్చినాక 4 నెలలు అయిపోయిందమ్మా కాంగ్రెస్. మీ జిల్లా ఆయన ముఖ్యమంత్రి అండి రేవంత్ రెడ్డి. ఎట్లా ఉంది పాలన? బాగుందన్న. బస్సులు మెయిన్ బస్సులు ఇడిచిండు. బస్సు వల్ల మీకు బాగా ఇదేందా? బస్సులు ఇడిచిండు, మెయిన్ బస్సులు ఇడిచిండు. తర్వాత గ్యాస్, ఇంకా గ్యాస్ జీరో కరెంటు బిల్లు ఉడకలేదు మాకు అలాంటి బీదలకు. అన్ని మాకు సౌకర్యంగా ఉన్నాయి ఇప్పుడు మాకైతే. కాంగ్రెస్ గెలిచినాక మాకు ఓకే అంతా. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, 3 పార్టీలు బాగా పోటీ పడుతున్నాయి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి మాకు చాలా బాగుంది. ఎందుకంటే అప్పట్లో వేరుంది, ఇప్పుడు వేరుంది. అంటే సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది. రాంగ జాబులు కూడా ఇడిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు జాబులు ఎవరు కూడా రాలేదు. ఈ తెలంగాణ అని వచ్చినప్పటి నుంచి ఇంతవరకే కేసీఆర్ ఏమి చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తారనే నమ్మకం, ఖచ్చితంగా ఓట్లు వేయాల్సింది కాంగ్రెస్కే. ఇదైతే ఫిక్స్. బస్సులు ఇడిచిండు, నెక్స్ట్ ఇప్పుడు కరెంటు ఫ్రీ వస్తుంది, మాకి ఇల్లు ఇస్తాడనే నమ్మకం కూడా ఉంది. ఆయన ఇస్తామని డబుల్ బెడ్రూమ్ అన్ని కట్టించినాడు, వేస్ట్ చేసిండు. ఇంతవరకే ఎవరికి ఇవ్వలేదు. అట్లాంటి చేయకుండా ఈ రేవంత్ రెడ్డి పక్క కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ చేస్తాడనే నమ్మకం మాకుంది. ఎట్లా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మీ ఆలంపూర్ కాన్స్టిట్యున్సీలో. అసెంబ్లీ ఎన్నికలకి ఇప్పటికి చాలా తేడాలుగా వచ్చాయంటున్నారు. ఏంటి ఎట్లా ఉంది రాజకీయంగా 3 పార్టీల పరిస్థితి? 3 పార్టీల పరిస్థితి ఏం లేదు సార్. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మంచిగానే ఉంది, పాలన కూడా బాగానే ఉంది. కొందరు అట్లా ఇట్లా మాట్లాడుతుండ్రు ఏం చేసింది అది, కానీ అదేం అట్లా కాదు, చేస్తుంది. దానికి ఫ్యూచర్ ఉంది, చేస్తుంది. కేంద్ర గవర్నమెంట్ వస్తే కూడా ఇంకా మంచి కూడా చేస్తుంది. అన్ని పార్టీల కన్నా మంచిగా చేస్తుంది అన్న నమ్మకం మాకుంది. ఎన్నికలు జరిగినాయి కదా మన డిసెంబర్లో జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంటు ప్రధానమంత్రి ఎన్నుకునే ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి ఏరియా ఆలంపూర్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎటువైపు బాగుంటే ఎటువైపు వస్తే బాగుంటుంది అని అంటున్నాడు. కాంగ్రెస్ బాగా వచ్చింది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం పైకి రాదనుకున్నాము, వచ్చింది. మాకు కూడా ఇప్పుడు బాగా అవుతుంది, అభివృద్ధి చేయవచ్చు అని మాకు ఆలోచన ఉన్నాము. ఈ పార్టీ ఎంత బలంగా ఉంటే మాకు అంత బలం ఉందని అనుకుంటున్నాం. ఓకే, ఎట్లుంది ఇప్పుడు రాజకీయంగా ఏమనుకుంటున్నారు రైతులందరూ ఇటు సైడ్? రైతులు అంటే ఇప్పుడు మనం కాంగ్రెస్ వెళ్ళే ఉన్నాం కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చినాము, అదే ఉండాలని ఉండము. ఇప్పుడు దాని మీదనే కోరుకున్నాం మనం. ఇప్పుడు మనం దీని ఉన్న పార్టీ మాట్లాడాం కదా సార్. పార్టీ గురించి కన్నా మనం అంత చేయలే కదా, అట్లా మనం కాంగ్రెస్ వెళ్ళి ఉన్నాం. అది ఇప్పుడు మరి బీజేపీ బాగా స్ట్రాంగ్ ఉంది అంటున్నారు. ఇక్కడ బీజేపీ ఇంకా సామాన్యులు ఎక్కడికి సార్, ఇవేముండే అందరికి బీజేపీ స్ట్రాంగ్ ఉంది. మామూలు అంటాం జనం, ఇంకా మామూలే వాళ్ళు అట్లా మనం ఇట్లా తప్పదు కదా సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు సోమనాథ్. ఏం చేస్తారండి మీరు? నేను యాక్చువల్గా ఫారెన్ లో ఉంటే, యూకేలో ఉంటే. యూకే నుండి వచ్చారా మీరు? ఓహో, ఇదే నియోజకవర్గమే ఆలంపూరేనా మీది కూడా? ఇదే పక్క గ్రామం మాది. అవునా, నియోజకవర్గం. ఓకే, మీరు యూకేలో ఉండి వచ్చినా అని చెప్తున్నారు కదా. గతంలో అసెంబ్లీ ఎన్నికలు మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా అని ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మీ జిల్లా ఆయనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇప్పుడు ఇట్లా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎట్లా ఉంది మీరు వచ్చి ఇక్కడ అబ్జర్వ్ చేసిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏ పార్టీకి ఎట్లున్నాయి ఇక్కడ? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జిల్లా వాసికి ముఖ్యమంత్రి అయినందుకు మేము సంతోషిస్తున్నాం, హ్యాపీ ఉంది. ఎందుకంటే మా మహబూబ్నగర్ జిల్లా అంటే వలస పోతుంది ఇంతకుముందు బాగా, కాబట్టి మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముఖ్యమంత్రి అయినందుకు ఒక అవకాశం వచ్చింది. మా జిల్లాకి ఏదైనా మంచి చేస్తే బాగుంటుంది, చేయాలని కూడా ఆశిస్తున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కొంచెం ప్రజాపాలనలాగా ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి పాలన చూసినాం, 9 ఏళ్ళు చూసినాము. ఆయన దాంట్లో ఫ్రీడమ్ లేకుండే, ఎవరు ఏం మాట్లాడడానికి లేదు, ఆఖరి మినిస్టర్లకు మాట్లాడడానికి లేదు. ఇక ముఖ్యమంత్రి ఏం చెప్తే అది, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ కలవచ్చు. అంటే పోనీ నాలాంటి అతి సామాన్యుడు కాకపోయినా ఓ మోస్తారు, గ్రామ స్థాయి లీడరు, మండల స్థాయి నాయకుడికి అయినా అవకాశం ఉంటే కలుస్తారు, వాళ్ళ ప్రజా సమస్యలు ఏంటంటే చెప్పుకుంటారు. కనీసం వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తారా లేదా సెకండరీ అయినా కూడా అట్లీస్ట్ మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది పోయి చెప్పుకోవడానికి అనేది అయితే ఒకటి ఉంటుంది కదా. సో అదైతే ఉంది గవర్నమెంట్ పరంగా కాంగ్రెస్ ప్రభుత్వం. నా పేరు రామచంద్ర రెడ్డి. రామచంద్ర గారు, ఎట్లా ఏం చేస్తారండి మీరు? మేము అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ ఎట్లుంది? బాగానే ఉందా అగ్రికల్చర్? వర్షాధార మా
మాది. కాకపోతే మాకు నెట్టంపాడు అనేది మెయిన్ కెనాల్ ఓ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఓపెన్ చేసింది అది. ఆహా. ఇంతవరకు కేసీఆర్ గారు ఓన్లీ తెలంగాణ అన్నాడు కానీ నడిగడ చేసింది ఏమీ లేదు కేసీఆర్ గారు. ఆ కాంగ్రెస్ పైన నమ్మకం ఉండే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్నాము, వచ్చింది. ఆ కాంగ్రెస్ వాళ్ళే పూర్తి చేస్తారని నెట్టంపాడుని. ఓన్లీ ఇటుకాలకు నీటి చుక్క అనేదే లేదు నడిగడ్డలో ఉంది. అవును, ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు అన్ని 10 సంవత్సరాలు మీరు అనేక సమస్యలు చూసింటారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది, వచ్చి 4 నెలలు అయింది, అప్పుడే ఎలక్షన్ కోడ్ కూడా నడుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్కి వారు పోటీ పడుతున్నారు 3 పార్టీలు. ఎట్లా ఉంది 3 పార్టీల పరిస్థితి? బీజేపీ పరిస్థితి కానీ, బీఆర్ఎస్ కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ పరిస్థితి కానీ. అయితే ఒకటి ఏముందంటే కాంగ్రెస్ పైన నమ్మకం పెట్టుకొని ఓట్లు వేసిండ్రు, అంటే చెప్పింది చేస్తుంది కాంగ్రెస్ అని. దాని మీద ఒపీనియన్ మీద ఓట్లు వేసినాం మేము. అయితే అనుకోకుండా ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వచ్చిన తర్వాత ఎవ్వరూ ఏం చేయనికి రాదు. రెండోది సీఎం మన డిస్టిక్ వాడైనాడు కాబట్టి ఆ నమ్మకం మాకుంది, చేస్తాడు ఆయన ఖచ్చితంగా. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా 10 సంవత్సరాలు వాళ్ళకి ఛాయిస్ ఇచ్చాము కానీ వాళ్ళు కూడా చేసింది ఏం లేదు. ఇప్పుడు లాస్ట్కి చివరికి వస్తే ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటు వేసినా బీజేపీకి పోయేటట్టు ఉంది, బీజేపీ వేసినా బీఆర్ఎస్కి పోయేటట్టు ఉంది. ఇద్దరు కలిసి ఒకటైనరు వాళ్ళు. దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఫ్యూచర్ ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఎట్లుంది మీ జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు? మాకు చాలా సంతోషం ఉంది సార్. మా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్కి ఎప్పుడు రాలేదు ఈ అవకాశం. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మాకు సరే అప్పుడు రాజకీయం తెలియదు కానీ ఇప్పుడు మాకు రాజకీయం తెలిసిన తర్వాత మా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ మా సార్ రేవంత్ రెడ్డి గారు సార్ ముఖ్యమంత్రి అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు సో ఎండలు బాగా మండిపోతున్నాయి మిట్ట మధ్యాహ్నం. సో అందరూ టీ స్టాల్ దగ్గర మంచి ప్రశాంతంగా కూర్చున్నారు. సో వీళ్ళని అడుగుదాం, ఎందుకంటే టీ స్టాల్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ పోయినా ఏ టీ స్టాల్ దగ్గర పోయినా రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు ఉదయం నుంచి కూడా. సో ఇక్కడ అడుగుదాము. నమస్తే అండి. నమస్తే. మీ పేరు సార్? మధునాయుడు. మధునాయుడు గారు, ఏం చేస్తారు మీరు? నేను ప్రజెంట్ ఊళ్ళో మాజీ ఎక్స్ సర్పంచ్. అవునా, ఓకే ఓకే. మీరు ఎక్స్ సర్పంచ్ అంటే మీకు బాగా రాజకీయాల మీద మంచి పరిజ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఎట్లందండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, 3 పార్టీలు బాగా హోరాహోరీగా అంటున్నాయి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ పరిస్థితి రాజకీయంగా? ఇక్కడ పరిస్థితి రాజకీయాలు ఏంటంటే 3 పార్టీలు హోరాహోరు లేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ ఉంది. ఏదైతే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు కూడా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈరోజు కూడా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, రైతు రుణమాఫీ పక్కా చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతులకు ఎట్లా రుణమాఫీ ఇచ్చారో అదేవిధంగా కూడా ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా రైతులకు రుణమాఫీ ఫుల్ఫీలో భర్తీ చేస్తాడు. దానికి ఎలాంటి సందేశం ఎలాంటి అక్కర్లేదు. ఇప్పుడు స్టేట్ రూలింగ్లో ఉంది, రూలింగ్ పార్టీకే ప్రిఫరెన్స్ ఇస్తుంది కానీ రూలింగ్ లేని పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా మీకు ఒక డౌట్ ఉండేనా కాంగ్రెస్ వస్తుందా రాదా అని? డౌట్ ఉంది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మీ జిల్లా ఆయన అయ్యాడు. వచ్చిందానికే ఇప్పుడు అదే పార్టీకి మొగ్గు చూపుతుంది కానీ వేరే పార్టీలకు మొగ్గు చూపాలంటే కొద్దిగా ఆలోచిస్తారు ఎవరైనా. ఇప్పుడు 4 నెలలకు ముందు ఎలక్షన్స్ చూసాం, అసెంబ్లీ ఎలక్షన్స్. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎట్లా మీ ఏరియాలో ఎట్లుంది పరిస్థితి రాజకీయంగా? ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎలక్షన్లు అంటారా? పార్లమెంట్ ఎలక్షన్లో అయితే ఇప్పుడు స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే గవర్నమెంట్కే అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అనుకూల అవకాశాలు, మంచి పరిణామాలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నాయి. మీ జిల్లా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడనా కాంగ్రెస్ వైపు? 100% మా జిల్లా వ్యక్తి సీఎం అయినందుకు మేము గౌరవపడుతున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. 100% మల్లురావు గారు వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆలంపూర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళాం, పట్టణానికి వెళ్ళాం, అన్ని చోట్ల వివిధ రకాలకు సంబంధించినటువంటి వ్యక్తుల అభిప్రాయాలు కూడా మనం సేకరించాం. వాళ్ళందరూ కూడా చాలా జెన్యున్గా తమ అభిప్రాయాల్ని వారు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరీగా నడుస్తుంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉంది కానీ బీఆర్ఎస్ మాత్రం అంతంత మాత్రంగానే ఉందనేది కూడా వారు వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పారు. కాకపోతే సొంత జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అవడం వల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఎక్కువ ప్రజలు, రైతులు కానీ వ్యాపారులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపే అవకాశం ఉందనేసి కూడా వారి యొక్క తమ అభిప్రాయాల్ని ఈ యొక్క గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.